పలుకులే ప్రేమకు నెలవు నీవు నడిచేటి నడకలే. ఈరోజు మా తిరుపతి బర్త్డే. విష్ హ్యాపీ బర్త్డే టు యూ. 100 సంవత్సరాలు జీవించు. మా దగ్గర ఆర్టిస్టు, అలాగే మాకు డ్రైవరు, ఓనరు, అన్నీగా మంచి మనిషి. చాలా రోజుల నుంచి మా ఛాంబర్లో పనిచేస్తున్నారు. మా దగ్గర ఏంటంటే మా దగ్గర పనిచేసే వ్యక్తులు ఎవరున్నా ఏ పని చేసినా యాంకర్స్ కానీ ఎడిటర్స్ కానీ ఎవరున్నా మా దాంట్లో కంపల్సరీ బర్త్డే కేక్ కట్ చేసి బర్త్డే సెలబ్రేషన్ చేస్తుంటాం. దీనికి మాకు అతిథిగా మా మిత్రులు వచ్చారు. థ్యాంక్ యూ బై సార్, మీరు కూడా హాజరైనందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత తిరుపతి చాలా కష్టపడి చాలా చాలా మంచి మంచి సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్యకాలంలో. మంచి ఆర్టిస్ట్ కావాలి, నెక్స్ట్ బర్త్డే వరకు పెద్ద ఆర్టిస్ట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ మధ్యకాలంలో పెద్ద సినిమాలు చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన చెప్తాడా ఏ సినిమాలు చేస్తున్నాడో. కాబట్టి నెక్స్ట్ ఇయర్ వరకు ఒక మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుతూ, ఇట్లాంటి బర్త్డేలు 100 సంవత్సరాలు జరుపుకోవాలని నేను మనస్ఫూర్తిగా దీవిస్తున్నా. అలాగే సినిమాలు చేయడమే కాదు, అందరిలో మంచి పేరు మంచితనాన్ని పంచుతూ మంచితనాన్ని అందరికీ ఉసుకొల్పుతూ మంచి పేరు తెచ్చుకోవాలి. ఏ పని చేసినా ఆ పనిలో మంచితనం ఉన్నప్పుడే డెఫినెట్గా ఆ రంగంలో రాణిస్తారు. ఏ మనిషి అయినా ఎవరైనా మంచితనం ఒకటి, మంచిగా పనిచేయడం ఒకటి, రెండు చేస్తే డెఫినెట్గా పైకి వచ్చే అవకాశం ఉంటుంది. మేము కూడా మొదటి నుండి అలాగే చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాము. కాబట్టి మా తిరుపతి కూడా మంచి భవిష్యత్తు ఉంది. ఫ్యూచర్లో మంచిగా ఎదగాలని, రేపు ఆర్టిస్ట్ కావచ్చు, ప్రొడ్యూసర్ కావచ్చు, ఎన్నైనా మనిషి అనుకుంటే కష్టపడితే ఏదైనా చేయగలుగుతుంది, చేయొచ్చు. కాబట్టి తప్పకుండా ఆయన మా వాటికి కెమెరామెన్ కూడా పనిచేస్తాడు. అన్నీ ఉన్నాయి ఆయన దగ్గర, అన్ని కళలు ఉన్నాయి, కెమెరా కూడా చేస్తాడు. కాబట్టి మనిషికి నేను ఇది చెయ్యాలని ఒక తపన ఉంటే డెఫినెట్గా సక్సెస్ఫుల్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మళ్ళొకసారి నీకు విష్ హ్యాపీ బర్త్డే చెప్తూ బాగా 100 సంవత్సరాలకి బర్త్డే ఇలాగే జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మా యాంకర్ మానస మాట్లాడు. ఈరోజు మా దగ్గర వర్క్ చేస్తున్న మా తిరుపతి అన్న బర్త్డే. మీ అందరి బ్లెస్సింగ్స్ అనుకున్నారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా సార్ గారు, ప్రధాని రామకృష్ణ గౌడ్ గారు, మా TFCC చైర్మన్ గారు, సార్ దగ్గర నేను 6 months నుంచి ఇక్కడనే వర్క్ చేస్తున్నా. సార్ నాకు ఎంతో ప్రోత్సాహం ఇస్తున్నాడు. ఇంకా ఫ్యూచర్ సార్ దగ్గర నాకు ఎక్కువ ఫ్యూచర్ కనబడుతుంది. సో నేను ఇక్కడ సార్ దగ్గర ఉంటున్నా. ఒక వర్కర్ లాగా కాకుండా తన సొంత మనిషిలాగా చూసుకుంటారు సార్. సార్ దగ్గర నాకు నచ్చే విషయం అది. చాలా చాలా మంచి విషయం ఏంటంటే సార్ అంతే, ఎవరైనా వర్కర్స్ని వర్కర్స్ లాగా చూడడు, తన సొంత పిల్లలాగా చూసుకుంటాడు. అది ఒకటి ఉంది సార్ దగ్గర. ఎవరినైనా ఎవరిలోనే టాలెంట్ ఉంటే వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళని ఇంకా పైకి తీసుకెళ్ళాలని ఎప్పుడూ చూస్తూ ఉంటారు సార్. అలాంటి సార్ దగ్గర పనిచేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంతకుముందు నేను చాలా సినిమాలో చేశాను. రీసెంట్గా వచ్చిన సలార్లో కూడా చేశాను. అలాగే సార్ గారు ఇంటర్వ్యూ తీసుకున్నారు సార్ దగ్గర ఈ ఛానల్లోనే, TFCC లైవ్ ఛానల్లోనే. ఇంకా ముందు ఒక సినిమా వస్తుంది ఆద్య అని. ఆ మూవీలో మెయిన్ క్యారెక్టర్ నాది. సినిమా మొత్తం నా పైన ఉంటుంది. ఆ సినిమా వచ్చిన తర్వాత మీ అందరికీ తెలిసిపోతుంది. ఓకే, ఈరోజు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు సార్ పక్కన ఉండగా. సరే, ఓకే.